Audio Jungle. Audio Jungle. వెల్కమ్ టు TMN టీవీ న్యూస్ ఛానల్. ఈర్ష్య కానీ బాబాసాహెబ్ ఎంత దూరం వెతికిండంటే ఏ భారతీయ నాయకునికి కూడా విదేశాలలో విగ్రహాలు లేవు. ఒక గాంధీది ఒకటో రెండో ఉన్నాయి, కానీ ఈరోజు 50 విగ్రహాలు విదేశాలలోనే బాబాసాహెబ్ గారు ఉన్నాయి. అమెరికాలోనే సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అని ఒకటి ఉంటే, సింబల్ ఆఫ్ ఈక్వాలిటీ అని ఇంకొక విగ్రహం, రెండు విగ్రహాలు రెండు వేరు చోట్ల ఉంటే రెండింటికి ఈ ప్రపంచంలో జ్ఞానం అంటే ఏంటంటే అంబేద్కర్. ప్రపంచంలో సమానత్వం చూపెట్టింది ఎవరంటే అంబేద్కర్. ఎవరో చెప్తారు ఇంకెవరో సమానత్వం చేసిందో అదని, ఎవరూ చేయలేదు. అన్ని నిచ్చెన మెట్ల వ్యవస్థనే సమర్థించారు, కానీ ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే లింగ వివక్ష లేకుండా, ధనిక పేద అని లేకుండా, పిచ్చివాడు మంచివాడని ఏది లేకుండా అందరికీ, అంటే ఈ భారతదేశంలో పుట్టి మానసిక స్థితి సరిగా ఉన్న ప్రతి ఒక్కరికి సమానమైన హక్కులు ఉండాలని చెప్పి కొట్లాడి సాధించి ఒక రక్తం బొట్టు కూడా చిందకుండా ఆయన ఈ లక్ష్యానికి చేరుకున్నారంటే ఆయన ఎంత పెద్ద నాయకుడో. ఆ నాయకుని ఒక కీర్తిని తగ్గించడానికి ఇంతమంది ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎవరి వల్ల కూడా కాదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దానికి మన లోపల ఎన్ని గొడవలున్నా, ఎన్ని వర్గాలున్నా, మన సమస్యల కొరకు మనం కొట్లాడుకుందాం, కానీ అంతిమంగా రాజ్యాంగ రక్షణ కొరకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి అందరు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. ఈరోజు ముఖ్య ఉద్దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ ఓన్లీ 114 రోజుల్లో రాజ్యాంగం రూపొందించిన తర్వాత వచ్చిన అభిప్రాయాలన్నీ సేకరించడానికి మిగతా సమయాన్ని వెచ్చించడం జరిగింది. అది రాజ్యాంగం రూపకల్పన చేయడానికి ముఖ్యమైన మార్పు. దాన్నే మనం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అని చెప్పి ఈరోజు మనం రికార్డు చెప్తున్నాం. అసలు రికార్డు బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించింది రాజ్యాంగాన్ని కేవలం 114 రోజులే. అంటే దాన్ని బట్టి ఆయన మేధస్సు ఎంత గొప్పదో అని చెప్పి అర్థం చేసుకోవడానికి ఉదాహరణ చెప్తున్నాం. ఈరోజు ఏమిటి అంటే రాజ్యాంగాన్ని భారతదేశానికి అంకితం చేసిన రోజు కాబట్టి ఆ రోజు ఏ రోజు 26 నవంబరు 1949. ఆ రోజు నాడు జాతికి అంకితం చేసిన ఈ రాజ్యాంగాన్ని ఉన్నట్టుగా అమలు చేయాలని చెప్పి మా యొక్క పిలుపు ప్రజలకు ఇస్తున్నాం. మనం ఈరోజు ఏ స్థాయిలో ఎదిగినప్పటికీ కూడా రాజ్యాంగం లేకపోతే ఎదిగే పరిస్థితి లేదు అనేది గమనించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా స్త్రీలకు నా విజ్ఞప్తి ఏమిటి అంటే, అమ్మలారా, మీరు ఈరోజు ఉద్యోగం చేస్తూ 6 నెలలు ప్రసూతి సెలవులు కానీ, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నప్పుడే మహిళలందరూ కూడా ఆ మైనింగ్స్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి కనీస అవసరాలు కూడా లేని పరిస్థితిలో మైనింగ్ లోపలికి దిగి బాబాసాహెబ్ అంబేద్కర్ స్త్రీల యొక్క హక్కుల గురించి పోరాటం చేసిన మహానీయుడు. ఆయన రాజ్యాంగం రాయడంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఈ 3 సూత్రాలని బౌద్ధులను స్వీకరించగలుగుతుంది. మీరు చూస్తున్నటువంటి ఆ జెండా పైన కానీ, మీరు చూస్తున్నటువంటి జాతీయ ఎంబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా బౌద్ధులను స్వీకరించినాయి అని చెప్పి గమనించాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఉన్నతిని ఎన్ని రోజులు చెప్పినా తరగనిది. ఇందాక సోదరులు నరసయ్య గారు చెప్పినట్టుగా ప్రపంచవ్యాప్తం మేధావి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎవరో తన ఉన్నతిని తగ్గించడానికి చిచ్చులు పెట్టే పరిస్థితి బాగా గుర్తుపెట్టుకోవాలి. స్వార్థపరులు ఎప్పుడు చిచ్చులు పెడతా ఉంటారు. ఆ చిచ్చులకు లోను కాకుండా ఐక్యత ఉండి రాజ్యాంగాన్ని అమలు చేసుకోవడానికి అందరూ ఐక్యంగా ముందుకుండి రాజ్యాంగాన్ని కాపాడవలసిన అవసరం ఉంది అని చెప్పి పిలుపుస్తున్నాను. జై భీమ్, జై భారత్. మనవాదులారా మానవవాదులుగా మారండి. మనవాదులారా మానవవాదుల ఆలోచన విధానం నశించాలి. భారత రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేయాలి. భారత రాజ్యాంగాన్ని సక్రమంగా